Good morning all of you. Welcome to Anjan TV1 News. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేక కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం నందు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడిమల తిప్పేస్వామి మరియు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆదేశాల మేరకు గుడిబండ మండల మైనార్టీ అధ్యక్షులు, మీడియా ప్రతినిధులు షబ్బీర్ ఆధ్వర్యంలో మద్దనకుంట గ్రామ పంచాయతీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ రైతులు, మడకశిరలో నూతనంగా మంజూరు చేసిన ఆర్డీఓ కార్యాలయం, గ్రామ పంచాయతీ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్య ప్రసాద్కి, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి, డాక్టర్ శ్రీనివాసమూర్తికి గ్రామ పంచాయతీ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడిబండ మండల మైనార్టీ అధ్యక్షులు, మీడియా ప్రతినిధులు షబ్బీర్, దాసప్ప, తిమ్మప్ప, మదగిరియప్ప, రంగనాథ్, కృష్ణప్ప, నిరంజన్, మూడ్లిగిరియప్ప, నాగరాజు, వీరభద్రప్ప, నరసింహమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ಇವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯವಾದ ವಿಷಯ ಏನೆಂದರೆ, ನಮ್ಮ ರೈತರಿಗೆ ಉಪಯೋಗ ಆಗ ರೆವೆನ್ಯೂ ಡಿವಿಷನ್ನು ಪೆನಗೊಂಡೆಯಲ್ಲಿತ್ತು. ಇಲ್ಲಿದ್ದ ಪೆನಗೊಂಡಿಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಸರಿಗೆ ಬಸ್ಸುಗಳು ಸಿಕ್ಕ ತುಂಬ ತೊಂದರೆ ಬೀಳಬೇಕಾಯ್ತು. ಯಾಕಂದ್ರೆ ರೈತರು ಒಂದು ಹೊಲದ ವಿಷಯಕ್ಕಾಗಲಿ, ಒಂದು ಭೂಮಿ ವಿಷಯಕ್ಕಾಗಲಿ, ಒಂದು ಇಲ್ಲಾಂದರೆ ಅದು ಮನೆ ವಿಷಯಕ್ಕಾಗಲಿ, ಮನೆ ಜಾಗ ವಿಷಯಕ್ಕಾಗಲಿ ಯಾವುದನ್ನು ಸಮಸ್ಯೆ ಬಂದರೆ ನಾವು ಪೆನಗೊಂಡೆಗೆ ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ಗೆ ಹೋಗಬೇಕಾಗಿತ್ತು. ಇವಾಗ ಮೊನ್ನೆ ನಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಮತ್ತು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು, ನಾರಾ ಲೋಕೇಶ್ ಅವರು, ನಮ್ಮ ಎಮ್ಮೆಲ್ಯೆ ಎಂಎಸ್ ರಾಜ್ ಅವರು, ನಮ್ಮ ಮಾಜಿ ಎಮ್ಮೆಲ್ಸಿ ಗುಂಡುಮಲ ತಿಪ್ಪೇಸ್ವಾಮಿ ಅವರು ಮತ್ತು ನಮ್ಮ ಮಾಜಿ ಎಫ್ಪಿಟಿಸಿ ಅವರು ಶ್ರೀನಿವಾಸಮೂರ್ತಿ ಅವರು ಇವರೆಲ್ಲರೂ ಒತ್ತಾಯ ಮಾಡಿ, ನಮ್ಮ ಸಿಂಗಲ್ ವಿಂಡೋ ಅಧ್ಯಕ್ಷರು ಮದ್ದಕುಂಟಪ್ಪ ಅವರು, ಹಂಗೆ ಮಂಡಲ ಕನ್ವೀನರ್ ಲಕ್ಷ್ಮಣಸಪ್ಪ ಅವರು ಇವರೆಲ್ಲರೂ ಒತ್ತಾಯ ಮಾಡಿ ಮಡಕಶಿರಕ್ಕೆ ರೆವಿನ್ಯೂ ಡಿವಿಷನ್ನು ಮಂಜೂರು ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ಮಂಜೂರು ಮಾಡಿಸಿ ಮಡಕಶಿರದಾಗೆ ಮೊನ್ನೆ ದಿವಸ ಓಪನ್ ಕೂಡ ಮಾಡಿದರು. ಅದಕ್ಕಾಗಿನ ಈ ಚಂದ್ರಬಾಬುಗೆ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಇಂದ ಪಾಲಾಭಿಷೇಕ ಮಾಡಬೇಕು ಅಂತ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದೀವಿ. తీర్మానక్కాగిన నీవెల్లరూ బెనిదిరా, నిమ్మెల్లరిಗೂ వందనಗಳು. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు, మన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి గారు, మండల కన్వీనర్ లక్ష్మణసప్ప గారు, మరి అలాగే మా చెంగలుండ అధ్యక్షుడు మదనకుంటప్ప గారు వీరందరూ ప్రతిపాదించి రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేశారు. పెనగొండకు పోవాలంటే వచ్చిపోయేదానికి చాలా కష్టం ఉండేది, చాలా ఇబ్బంది ఉండేది. అక్కడ పోయి లాయర్లు పెట్టుకొని వ్యయ ప్రయాసాలు కావాల్సిందే. అలాంటి పరిస్థితి లేకుండా మన మడకశిరలోనే మంజూరు చేయించి మొన్నటి రోజు ప్రారంభించినారు. దానివల్ల మనకి రైతులకు ఎంతో ఉపయోగమైంది. చంద్రబాబు నాయుడు గారికి మేము పాలాభిషేకం చేయాలి. మరి మన మూలగిరియప్ప, నాగరాజు, మాట్లాడు ಹಾಲು ಒಯ್ರಿ ಪಾಲಾಭಿಷೇಕ ಫೋಟೋ ಬರ್ರಿ ಬರ್ರಿ ಎಲ್ಲರೂ ಆಲೋಚು ಲೋಟ ಕೊಡಪ್ಪನಿಗೆ ಹೋಯ್ತಾನೆ ಇವಾಗ ಬಿಡು ನಾರಾಯಣ ಅಲ್ಲಿ ಬಿಡು ಏನ್ ಬಿಡಪ್ಪ